హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను పనసకాయతో కూర చేసి చూపిస్తున్నానండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇలాగ పనసకాయతో కూర చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా తినేస్తారు. మనకు నాన్ వెజ్ తిన్న టేస్ట్ ఉంటుంది. ఇక్కడ కేరళలో ఏంటంటే పనసకాయతో చాలా వెరైటీ చేసుకుంటారు. ఈ కర్రీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. దీనికోసం అయితే నేను ఒక చిన్న పనసకాయని తీసుకున్నాను. పెద్దది ఉండొద్దండి, చిన్నది తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఆయిల్ రాసుకోవాలి, లేకపోతే మనకు అది అంటుకుపోతుంది చేతికి. ఇలాగా పైన స్కిన్ మొత్తం తీసేసి దీన్ని చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందుగా ఆయిల్ చేతికి రాసుకోవాలి, మనం కట్ చేసుకున్న చాకు కూడా రాసుకోవాలి. ఇలాగా మొత్తానికి ఆయిల్ అప్లై చేసేసి దీన్ని చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకోవాలి. ఈ పనసకాయలో మనకు రెండు వేస్టేజ్ ఉంటుందండి. ఒకటి వచ్చేసి పైన ఆ గ్రీన్ స్కిన్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పనసకాయలో మధ్యలో ఉంటుంది కదండి, దాన్ని కూడా తీసేయాలి. ఇలాగా వీటిని సాల్ట్ వాటర్ లో వేసుకుంటే మనకు ముక్కలు నల్లబడుకుంటా ఉంటాయి. కర్రీ చేసేంతలోపు ఇవి ముక్కలు నల్లబడుకుంటా ఉంటాయి. ఇలాగా కట్ చేసుకునేసి సాల్ట్ వాటర్ లో వేసుకుని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అదే విధంగా పసుపు కూడా ఒక చిటికెడు యాడ్ చేసుకోండి. ఇలాగ పసుపు సాల్ట్ వేసేసి మనం ముందుగా సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా పనసకాయ ముక్కల్ని, వాటిని ఇందులో వేసేసుకొని వీటిని పూర్తిగా ఉడకనివ్వాలి. 15 to 20 minutes పడుతుంది. సో ఇలాగ ఉడికిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా కోసము ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, ఒక 4-5 లవంగాలు, 2 యాలకులు, అదేవిధంగా ఇంచు దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు యాడ్ చేసుకున్నాను ఇందులోకి. వీటిని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే మిరియాలు స్కిప్ చేసేయచ్చు. ఇలాగ వేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకున్నాను. వీటిలన్నిటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. లాస్ట్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ గసగసాలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే చాలండి. ఆ వేడికి అవి చిట్పట్లాడతాయి. ఇలాగా మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ లా కాకపోయినా కూడా మీరు కొంచెం వాటర్ వేసి మీరు పేస్ట్ లా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పౌడర్ లా చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి ఈ లోపు ఈ పనసకాయ కూడాను బాగా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ మనకి 80% ఉడికిపోయింది. మనం ఒకటి తీసుకొని ఇలాగ ఒక స్పూన్ తీసుకొని కట్ చేసామంటే మనకు తెలిసిపోతుంది ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది పనసకాయ. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ మసాలా పౌడర్లో మిరియాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి దాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. తర్వాత మనం కారం కూడా యాడ్ చేస్తాము. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద టమోటాలని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడాను మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మసాలాలు సాల్ట్ 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ అని కాదు, మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం మసాలాలో ధనియాలు, జీలకర్ర అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి పనసకాయ ముక్కలు, వాటిని ఇందులోకి వేసేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఈ పనసకాయ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. పనసకాయ ముక్కలు కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి. మసాలాలు బాగా పడతాయి, ఉడకడం కూడా మనకు తొందరగా ఉడికిపోతుంది. ఇలాగా ఆయిల్ తేలేంత వరకు
కొంచెం ఉడికించుకొని మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడరు, అది ఇందులోకి యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న పనసకాయని బట్టి ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేసినా కూడా బాగోదు. ఇలాగా మొత్తాన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటరు ఎక్కువ వేయద్దండి, కొంచెం వేస్తే సరిపోతుంది. మరి ఇది పలచగా ఉన్నా కూడా బాగుండదు. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారము అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ తక్కువైనా కారం తక్కువైనా అడ్జస్ట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ కూర. సేమ్ మనకు చికెన్ తిన్న టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కేరళలో ఈ పనసకాయ సీజన్ వచ్చినప్పుడు ఎక్కువగా వీటితో కర్రీ చేస్తూ ఉంటారు. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వండి, కూర దగ్గర పడేంత వరకు. ఆ సీజన్ వచ్చినప్పుడు పనసకాయతో ఎక్కువ కర్రీ చేస్తూ ఉంటారు. లాస్ట్గా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని, సో ఎప్పుడైనా సరే ఆ స్టేజ్లో ఉన్న పనసకాయ దొరికితే మాత్రము అస్సలు వదిలిపెట్టకండి, తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక స్పెషల్ అండి. పనసకాయ సేమ్ వాళ్ళకి నాన్ వెజ్ తిన్న టేస్టే ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఎలాగైతే పన్నీర్ ఒక స్పెషల్, పనసకాయ కూడా అదే స్పెషల్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.